హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఇదైతే సండే కుకింగ్ వ్లాగ్. ఇంకా ఆ రోజు స్పెషల్ ఏంటంటే అమ్మ చేతి చికెన్ బిర్యానీ. వినాయక చవితి స్టార్ట్ అయితే ఇంకా నో నాన్ వెజ్ కాబట్టి ఇంట్లో సండే చికెన్ బిర్యానీ చేసుకుని తిన్నాము. ఫస్ట్ అయితే చికెన్ని మ్యారినేట్ చేసుకోవడానికి ఒక గిన్నెలో చికెన్ పీసెస్ తీసుకుని వాటిని క్లీన్గా వాష్ చేసుకోవాలి. అందులో ఉప్పు, కారం, పసుపు, పెరుగు, అల్లం వెల్లుల్లి పేస్ట్, హాఫ్ లెమన్ అండ్ 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ముక్కలకి బాగా పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మ్యారినేట్ చేసి ఒక 1 అవర్ పక్కన పెట్టుకోవాలి. అట్లీస్ట్ ఒక 30 మినిట్స్ అయినా మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోవాలి. అప్పుడే ఆ ముక్కలకి స్పైసెస్ అంతా బాగా పట్టి పీస్ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. గరం మసాలా, ధనియా పౌడర్ అండ్ చికెన్ మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు. బట్ మేమైతే ఇంకా వేరే స్పైసెస్ ఏమీ యాడ్ చేయలేదు. ఇంకా ఈ చికెన్ని పక్కన పెట్టేసుకుని బిర్యానీలో కావాల్సిన పుదీనా, కొత్తిమీర, ఆనియన్స్ని అయితే కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. అన్ని ఆనియన్స్ అయితే బిర్యానీలోకి కాదు, పక్కన చికెన్ కర్రీ కూడా వండుతున్నాం, సో దానిలోకి అనమాట. ఇంకా బిర్యానీలోకి కావాల్సిన మసాలాలు: లవంగాలు, దాల్చిన చెక్క, మరాఠీ మొగ్గ, జాపత్రి, బిర్యానీ ఆకు. ఇలా బిర్యానీకి కావాల్సినవన్నీ రెడీ చేసి పెట్టుకున్న తర్వాత స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకుని ఆయిల్ అండ్ గీ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలాలు అయితే యాడ్ చేసుకోవాలి. తర్వాత చీలికలుగా అంటే పొడవుగా కట్ చేసిన ఆనియన్స్ అయితే యాడ్ చేయాలి. తర్వాత పుదీనా, కొత్తిమీర యాడ్ చేసి ఒకసారి మొత్తం కలుపుకోవాలి. ఒక 2 మినిట్స్ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుని పచ్చివాసన పోయేంత వరకు మాడకుండా ఇలా కలుపుతూ ఉండాలి. ఇందాక ఆయిల్తో పాటు గీ కూడా యాడ్ చేసాం కదా, మీరు కావాలంటే గీ ప్లేస్లో డాల్డాని కూడా యాడ్ చేసుకోవచ్చు, కానీ డాల్డా కంటే గీనే చాలా సేఫ్ అన్నమాట. ఇప్పుడైతే ఎసరు కోసం నీళ్లు పోసుకోవాలి. 1 గ్లాస్ బియ్యానికి 2 గ్లాసుల వాటర్. సో అలా మన క్వాంటిటీకి తగ్గట్టు వాటర్ అయితే యాడ్ చేసుకోవచ్చు. వాటర్ పోసుకున్న తర్వాత అందులో తగినంత ఉప్పు, కొంచెం టేస్టింగ్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. మళ్ళీ ఇదంతా ఒకసారి కలుపుకొని వాటర్ని అయితే మరిగించుకోవాలి. ఇప్పుడు ఇంకో స్టవ్ మీద ఇందాక మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని ఉడకబెట్టుకోవాలి. చికెన్లోంచి వచ్చే వాటర్తోనే ఆల్మోస్ట్ పీస్ ఉడికిపోతుంది. ఒకవేళ ఉడకలేదు అనిపిస్తే కొంచెం వాటర్ యాడ్ చేసుకుని ఉడకబెట్టుకోవచ్చు. ఈలోపు మరుగుతున్న బిర్యానీ వాటర్లో ఉప్పు సరిపోయిందో లేదో చూసుకుని రైస్ అయితే యాడ్ చేసుకోవాలి. బాస్మతి రైస్ అయితే 1 అవర్ ముందు నానబెట్టుకోవాలి. నార్మల్ రైస్ అయితే ఒకసారి వాష్ చేసుకుని అప్పటికప్పుడు వేసేసుకోవచ్చు. రైస్ ఉడికిన తర్వాత చెమ్మ ఉంటుంది కదా, అప్పుడు ఆ రైస్ని కొంచెం పక్కకు అనేసి మనం ఉడికించి పెట్టుకున్న చికెన్ పీసెస్ని అందులో యాడ్ చేసుకుని దాని మీద మొత్తం రైస్ కప్పేయాలి. మనం పీసెస్ యాడ్ చేసుకునేప్పుడు స్టవ్ మీద అట్ల పెనం పెట్టి దాని మీద బిర్యానీ గిన్నె పెడితే రైస్ మగ్గేటప్పుడు మాడకుండా ఉంటుంది బిర్యానీ. ఇలా లో ఫ్లేమ్లో ఒక 5 to 10 మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుంది. అంతే, వేడి వేడి బిర్యానీ రెడీ. ఈ బిర్యానీని చికెన్ గ్రేవీ అండ్ రైతాతో సర్వ్ చేసుకుని తినేయడమే. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.